అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 4 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను. మన గురు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లు చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువు దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీన రాశి చెప్పడం దీని ఫలితాల ప్రకారము మీనరాశి అంటేనే పూర్వభద్ర 4వ పదము, ఉత్తరాభద్ర 1-3-4 పాదాలు, రేవతి 1-3-4 పాదాలు జన్మించిన వారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. గ్రహాల ప్రభావం వల్ల, గురుగ్రహం అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చంద్రుని ప్రభావం కుటుంబ విషయాల ఆనందాన్ని కలిగిస్తుంది. శని ప్రభావం వల్ల బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజున మీనరాశి వారికి అదృష్టపు సంఖ్య 3, అదృష్టపు రంగు పసుపు. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు అండి. రేపటి రోజున మీనరాశి వారి గురువారము ఆత్మీయ పురోగతి, కుటుంబ సంతోషం మరియు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలు అయితే పొందుతారండి. రేపు రోజున ఈ మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. ఓం నమో నారాయణ మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. పసుపు రంగు వస్త్రం లేదా శనగలు దానం చేయడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఒక చిన్న ప్రమాదం తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలండి. రేపటి రోజున కదలికలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. అలాగే ప్రకృతి మీకు ముందే సంకేతాన్ని ఇవ్వబోతుంది. మరి రేపు సంకేతం కనుక మీరు గమనించి ముందుకు వెళ్ళాలి. గమనించకుండా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ ధనానికి కొంచెం ముప్పు అనేది కనిపిస్తుంది. మరి అసలు రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి, చిన్ననాటి ప్రమాదం ఏంటి, ప్రకృతి ఇచ్చేటువంటి ఒక సంకేతం ఎలాంటి రూపంలో ఉండబోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా చివరి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక సమస్య. ఈ సమస్య నుండి మిమ్మల్ని ఏ విధంగా కాపాడగలగాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తాం. సహజంగా మీరు చాలా తెలివిగా శ్రమజీవులైతే మీరండి ఏవి పనైనా కానీ చాలా నిదానంగా, చాలా పద్ధతిగా చేస్తారు. కానీ మీలో ఉన్నటువంటి ఒకే ఒక్క బలహీనత ఏంటంటే అంతా నాకు తెలుసు, నాకేం కాదులేని అతి నమ్మకం మీలో చాలా ఎక్కువగా కలిగి ఉంటాం అనమాట. అయితే కొన్నిసార్లు దీనివల్ల ఏంటంటే తెలియకుండానే కొన్ని ప్రమాదాలు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీరు దాన్ని లైట్ తీసుకుంటున్నారు. అయితే రేపటి రోజున మీలో ఈ చిన్న నిర్లక్ష్యం మీకు ఒక పెద్ద శత్రువుని తీసుకొచ్చినటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. గత కొద్ది రోజులుగా మీ యొక్క రాశిచక్రంలో గ్రహాల అనుకూలత అనేది ఏమాత్రం కూడా సరిగ్గా ఉండటం లేదు. మానసిక ఒత్తిడి, శారీరక అలసట మిమ్మల్ని బాగా వేధిస్తున్నాయి. అయితే ఏదో కీడు జరగబోతుందనే ఒక రకమైనటువంటి భయం మీ మనసులో చాలా బలంగా గత కొన్ని రోజులుగా ఏర్పడి ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో రేపటి మీ రాశిపై ఒక ప్రతికూలమైన శక్తి ప్రభావం అనేది చూపించబోతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు అసలు విజయాన్ని అనేది విశ్లేషించినట్లయితే రేపటి రోజున మీకు ఎలాంటి ప్రమాదం అనేది పొంచి ఉంది, దానివల్ల మీకు ప్రకృతి చేయడానికి సంకేతం ఏమిటి, అసలు ఆ చిన్నపాటి ప్రమాదం ఏ రూపంలో వస్తుందంటే జ్యోతిష్ శాస్త్రం గణనాల ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి 3 రకాల చిన్నపాటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయండి. ఒకటి రహదారి ప్రమాదాలు. మీరు వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువారి తప్పుల వల్ల కూడా మీకు చిన్నపాటి గాయాలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొకటి చూస్తే ఆర్థికపరమైన మోసాలండి. రేపటి రోజున ఆర్థికపరమైన మోసాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాగా నమ్మిన వ్యక్తి ఆఖరి నిమిషంలో మీకు పెద్ద మొత్తంలో హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం అనమాట. లేదా ఆన్లైన్లో లేదా ఏదైనా కొంచెం మీకు తెలియనటువంటి ఫ్రాడ్ ద్వారా మీ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు అనేది ఖాళీ అవ్వటము, ఇటువంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు మీకు తెలియకుండానే ఖర్చు అయిపోవడము, అలాగే ఆకస్మిక అనారోగ్యము, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి మీకు కానీ హఠాత్తుగా చిన్నపడి అనారోగ్య సమస్యలు కనిపించడము, అంటే ఒక్కసారిగా ఆందోళన వలన మీకు బీపీ పెరగడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. అయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక ఇది మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి.
ఒక రహస్య సంకేతం ఏంటంటే చిన్నపాటి ప్రమాదాలు జరిగే ముందు ప్రకృతి మీకు ఏదైనా కానీ ఒక సంకేతాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది మీకు ఉన్నటువంటి దైవబలం అండి. రేవటి రోజు చేసినటువంటి మంచి పనులు, మీకున్నటువంటి మంచి మనసు వలన భగవంతుడు మీకు ముందే ఏదైనా ప్రమాదం జరగబోతుందా లేదా ఏదైనా కీడు జరగబోతుందా ముందు మీకు సంకేతంగా ఏదైనా ఫలానా అని చెప్పి జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఇప్పుడు ఇలా మీకు ఏదో ఒక విధంగా తెలియపరిచే విధంగా ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటాడు. అది చాలా మందికి కూడా ఏంటంటే ఆ దొరకనటువంటి ఒక అదృష్టం అండి. మీకు నిజంగా దైవబలం ఎక్కువగా తోడుగా ఉండబట్టి మీరు ఎన్ని సమస్యలు అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పుకోవాలి. నిలబడి ఉన్నారు, దానికి కారణం భగవంతుడే. కాబట్టి రేపటి ఉదయం నిద్ర లేచింది మొదలు భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఒకటి చేతిలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవటము, ఉదయాన్నే పూజ చేస్తూ ఉండగా హారతి పళ్ళను చేతిలో నుండి పడిపోవటము, లేదా ఏదైనా సరే మీకు తెలియకుండా పాలు పొంగిపోవడము, మీ మొబైల్లో ఏదైనా వాహనానికి సంబంధించి అంటే ఏదైనా పదే యాక్సిడెంట్ లాంటివి వాటికి సంబంధించినటువంటి విషయాలు మీకు రావటము, నెగిటివ్ సిగ్నల్ అనేది మీ మనసుకు రావటము, మిమ్మల్ని బయటికి వెళ్ళవద్దు అంటూ మీ యొక్క మనసు హెచ్చరించడము, ఇటువంటివి అనమాట. మరొకటి ఏంటంటే పెంపుడు జంతువులు వింత ప్రవర్తన, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి కుక్కలు పిల్లులు కారణం లేకుండా పనిగా అరుస్తూ మనల్ని బయటకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఇక మరి కొంతమందికి ఎడమ కన్ను అదరటము, పురుషులకైతే ఎడమ కన్ను, స్త్రీలకైతే కుడి కన్ను పదే అదరటము రాబోతున్నటువంటి సూచనలండి. ఇవి చిన్నపాటి ప్రమాదాలకు ఒక సూచన లాంటివి అని గమనించుకోండి. రేపటి రోజున మీకు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ సూచన కనిపించినా కూడా రేపటి రోజు మీరు జాగ్రత్తగా ఉండండి. రేపనే కాదండి, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా జరగముందు ఖచ్చితంగా ప్రకృతి మనకు కొన్ని సంకేతాలు అయితే పంపుతూ ఉంటుంది. అలాంటి సంకేతాలు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి పని అయినా కావచ్చండి, ఆ పనిని కాసేపు పక్కన పెట్టండి. ప్రయాణాన్ని కాసేపు వాయిదా వేసుకుంటే ప్రయత్నమైన వెయిట్ చేయండి. ఒక అరగంట సేపు అయినా నాకు ఏం కాదని ముందు అడుగు వేస్తే నోటికి పూర్తిగా తాళం వేసేసి నాకేం కాదు అనేటువంటి ఒక విషయాన్ని అతిగా ఏది కూడా ఎక్కువగా నేను చేయగలను, నేను చేస్తా అని చెప్పి దీన్ని మీరు ఎక్కువ కూడా ఏం వల్ల కాదని చెప్పి అతిగా ఏది కూడా ఆలోచించడము, అతిగా నాకంటే కూడా ఎవరు కూడా ఏం కాని చెప్పి అతిగా ఏది కూడా ఆలోచించుకోవడం గొప్ప కాదనే కాదండి. ఈ విధంగా ఆలోచన సరికాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకొని అలాగే భగవంతుని యొక్క ఆశీర్వచనం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక రేపటి రోజున రాహు శనిదేవుని యొక్క అశుభ దృష్టి కూడా మీపై ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చంద్రుడి స్థానంలో పడిపోతుంది. జ్యోతిష్ శాస్త్రంలో దీన్ని గ్రహపీడ అని కూడా అంటారు. మరి ఈ సమయంలో మీ యొక్క విచక్షణ జ్ఞానము సరిగ్గా పనిచేయదు. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మిమ్మల్ని ప్రేరేపించేటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజు మీరు సుఖస్థానం, వాహన స్థానంలో అలాగే 8వ స్థానంలో ఇల్లు అయినటువంటి గండస్థానం రెండూ కూడా కొంచెం బలహీనంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అందువల్ల వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, వేగంగా కాకుండా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాణాలని, డబ్బుని జాగ్రత్తగా చూసుకొని రక్షించుకోండి. నిర్లక్ష్యం చేయకండి. మీ యొక్క అహంకారాన్ని ప్రదర్శించకండి. అలాగే ప్రయాణాల్లో అతివేగం కాకుండా రేపటి వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మొబైల్ చూసుకోవడాలు, అలాగే మొబైల్ మాట్లాడే ఇటువంటివి కూడా చేయకండి. అలాగే రేపటి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాస్ నీరు తాగి మనసులో ఓం నమః శివాయ అని 11 సార్లు చెప్పుకొని బయటికి వెళ్ళడం అయితే మంచిదండి. అలాగే రేపటి భగవంతుడు మీకు బాగా నచ్చినటువంటి ఇష్టదైవ ఆరాధన కూడా చేసుకోండి. ఇక రేపటి రోజున మీ పర్సులో కానీ జోబులో కానీ హనుమాన్ చాలీసా బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ చిన్నది పేపర్ అని రాసుకొని పెట్టుకోండి. దానివల్ల సర్వ విఘ్నాలు తొలగిపోతాయండి. పెట్టుకోవడం అంటే కేవలం ఉంచుకుని కాదండి, చదివే ప్రయత్నం కూడా చేయండి, ఇంకా మంచిది. ఇక రేపటి రోజు ఏ ప్రమాదం అనేది కూడా ఏ మనిషి ఎప్పుడు కూడా చెప్పిరాదండి. కాబట్టి ప్రకృతి కొన్ని సంకేతాలను పదే మనకు ఇస్తూ ఉంటుందండి. అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన రోజులు అని చెప్పి ఇవి కాబట్టి సంకేతాలు పూర్తిగా గమనించుకోండి. మరి రేపటి రోజు చెప్పాలంటే కనుక మీకు ఆర్థిక పరంగా కూడా రేపటి రోజున కొంచెం ఎక్కువగానే సమస్యల్లోనే మీరు ఎదుర్కొపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యల నుండి ఏ రోజు మాత్రం మీరు బయటపడాల్సినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ముందుగా తపంతో కాకుండా ఆలోచనతో ఏదైనా కానీ పనిచేయడానికైతే మీరు ప్రయత్నించండి. సిద్ధాస్తులుగా ఉన్నటువంటి మీరు తెలివితో ఏ పనైనా కానీ ఎంచుకోండి. అంతే కదండి. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక సమాచారం అనేది కూడా మీకు రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవాలి. ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఎవరైనా వ్యక్తి ద్వారా కావచ్చు, మీకు అందుతుందండి ఆ వార్త అనేది. మీకు తెలిసి మీ ఇంట్లో చాలా రోజుల నుండి ఏదైనా గొడవలు జరిగి ఆ గొడవలు రేపటి రోజున మీకు బయటకు పడక చాలా అలసటతో కుటుంబాల కలహాలు ఎక్కువగా మీరు విసిగిపోయినట్లయితే కనుక రేపటి రోజు మీకు కుటుంబంలో కూడా మంచి పూర్తి సరళమైనటువంటి వాతావరణాన్ని అయితే చూస్తారు. రేపటి రోజున మీకు సాయంత్రానికి మీ కుటుంబ సభ్యులతో కొంచెం ఎక్కువగా ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి.
రేపటి మీరు చేసే ఏ పనైనా కానీ కొంచెం ఆలోచన చేయండి. అది మీ యొక్క ఫ్యూచర్కి మంచి లాభం కలిగేటువంటి సమాచారం కూడా ఉంటుందండి. అలాగే ఒక హెచ్చరికతో కూడినటువంటి సమాచారం కూడా కావచ్చు. అది ఎవరో ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, మీకు కలగవచ్చు. ఇక మీ ఇంటి కులదేవతను మధ్యలో విడిచిపెట్టిన వారు తప్పకుండా ఒకసారి గుర్తు చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకుని అండ కూడా మంచిదండి. అలాగే రేపటి ఈ రాశి వారి కన్నా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఎటువంటి ఆపదలు లేకుండా ఉంటాను కూడా మీ కులదేవత ఆరాధన కూడా చేసుకున్నా కూడా మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు కానీ తెలియనటువంటి డబ్బు సమస్యలు, వేధింపులు, ఇంట్లో కలహాలు ఇటువంటివి జరగడం వల్ల కూడా మనకి ఎక్కువగా కూడా ఇలాంటి సమస్యలు అనేవి మనసు కోల్పోయిన కూడా అవుతూ ఉంది. కాబట్టి కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున మీరు వ్యాపారంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, అక్కడ విద్యార్థులకు రేపటి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు చేసే పనులు అంతా కూడా రేపటి కొంచెం పాజిటివ్గా ఈ విషయాలు అయితే కనిపిస్తున్నాయండి. కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న మాటల్ని పెద్దగా అనుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అప్పులు లేదా ఆర్థిక ఒత్తిడి ఉన్న వారికి ఒక మంచి చక్కటి పరిష్కారం, అనవసరమైనటువంటి ఖర్చులకు తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక మీకు రేపటి రోజున అన్ని రకాలకు కూడా భగవంతుడి కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మంచి సంకేతాన్ని అయితే మీకు పంపిస్తాడండి. రేపటి రోజున ఏ సంకేతం సరే మీరు ఆచితూచి అడుగులు వేయడం మంచిది. అలాగే రేపటి రోజున కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే దత్తాశ్రమి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైనటువంటి స్వామి యొక్క ఆరాధన అంటే కులదేవత ఆరాధన కూడా మేలు చేస్తుందండి. కులదేవత లేని వారు మీ ఇష్టదేవ ఆరాధన చేసినా కూడా సరిపోతుంది. మీకు వచ్చేటువంటి ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ అయితే ఖచ్చితంగా చేస్తుందండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా మోటన నూనె సింధూరం కానీ కుంకుమ ధరించి బయటకు వెళ్ళినట్లయితే మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.